రేపు జరుగుతున్నటువంటి గ్రామీణ భారత బంధు సార్వత్రిక సమ్మెలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు, అదేవిధంగా నవభారత్, కేటీపీఎస్, బీటీపీఎస్ ఉద్యోగస్తులు, అదేవిధంగా ఎన్ఎండీస్తో పాటు అన్ని రకాల ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, బ్యాంకింగు, ఎల్ఐసితో పాటు అసంఘటిత కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వాళ్ళు, అదే రైతులు, వ్యవసాయ కూలీలు మొత్తం కూడా ఈ బంద్లో వేలాది మందిగా పాల్గొంటూ ఉన్నారు. ఈ బంద్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, హోటల్ యజమానులు, పెట్రోల్ బంకుల వారు అందరూ కూడా ఈ యొక్క బంద్కి సంపూర్ణ మద్దతు తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీగా, ఐఎన్టీసీగా, సిఐటీగా, బీఆర్ఎస్కేవిగా, ఇతర వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బంద్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా షాపింగ్ మాల్ పెట్టడం వల్ల చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ వ్యాపారాల పేరుతో ఇంటింటికే సరుకు రవాణా జరగడం వల్ల వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కరోజు సమ్మెలో మీరందరూ కూడా వ్యాపార వర్గాలు మొత్తం కూడా బంద్లో పాల్గొనడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలని అందరం కూడా ఎండగట్టే ప్రయత్నం చేయడం ద్వారా ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా బుద్ధి వస్తుందని ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే కంటిన్యూ అయితే రానున్న రోజులలో బడా పెట్టుబడిదారులు అందరూ కూడా గ్రామాలకు వస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీలు ఇవాళ చెప్పుల వ్యాపారం, మంగళ షాపులు, అదేవిధంగా బ్యూటిషియన్ షాపులు, మోర్ సూపర్ మార్కెట్లు, బిగ్ బజార్లు, ఇదే విధంగా రిలయన్స్ మార్ట్లు మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళ అన్ని రకాల వ్యాపారాలు మొత్తం వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గ్రామీణ భారత్ మొత్తం కూడా నష్టపోయే పరిస్థితుంది. కాబట్టి ఈ భారతదేశం అంటే సామాన్య వర్తకులు, సామాన్య ప్రజలు, కార్మికులందరూ కూడా బ్రతికి బట్టగట్టాలంటే ఈ బంద్లో సమస్త ప్రజానికం మొత్తం ఏకం కావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరం కూడా గలం విప్పి అందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి సందర్భంగా